అండి, వెల్కమ్ టు కలగూర గంప. మన గంపల పుదీనా ఇష్టం వచ్చినట్టు పెరిగింది, తిక్క పెరిగింది నాలాగా. సో దాన్ని నీట్గా చేద్దాం. చేసేమంటే మొత్తం తీసేసి మళ్ళీ నాటుకోవాల్సిందే ఇయర్లీ వన్స్. సో మొత్తం తీసే ప్రాసెస్లో అట్లా తీసి పడే బుద్ధి కాలేదు, చాలా ఉంది. కొంచెము ఆకు ఇట్లా ముడతలాగా కూడా వచ్చింది. బట్ ఎనీవే మంచి కమ్మటి వాసన వస్తుంది. తీసుకొని చట్నీ చేసుకుందాం. తర్వాత చట్నీ చేసేది చూపిస్తానో లేదు కానీ పుదీనా కోసేది చూపిస్తా, ఓకేనా? రండి. ఇందులో 2-3 రకాల పుదీనాలు ఉన్నాయి. అట్లా కోసుకుంటారా, నేను ఇట్లా కోసుకుంటూ వస్తా. చీమలు ఎక్కడున్నాయో, పాములు ఎక్కడున్నాయో ఏమో. పాములు మర్రి మస్తు కనబడుతున్నాయి ఈ మధ్య. ఏం చేయాలి ఇప్పుడు? కిందిది అవసరం లేదు, ఉట్టి కూర అన్నా కోసుకోవాలా. పుదీనాకు పూత వస్తుందని తెలుసా మీకు? నేను ఇప్పుడే చూస్తున్నా. ఇగో ఫ్లవర్ వచ్చింది పుదీనా. నేను ఏందో కలుపు మొక్క అనుకున్నా, ఎంత పిచ్చి మొక్క అనుకున్నా. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా తెల్లగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా పుదీనాకు. కొంచెము ఈ ఫోల్డింగ్ లేకపోతే దగ్గర ఉంది కదా, చిలుకూరులో పెడుతుంటే. అయ్యో ఇంకా పొడుగు కోసేసిండు. గడ్డి కూడా కొయ్యి, మొత్తం కొయ్యి. కొయ్యి ఎట్లయినా వీకేసేదే కదా. సో చిలుకూరుకు పంపిద్దామని చూస్తే ముడత వచ్చిందబ్బా. ముడత రాకపోతే చిలుకూరులు ఇస్తుంటే మంచిగా ఫ్రెష్ తీసుకొని పోయి పచ్చడి చేసుకొని సూపర్ స్మెల్ వస్తుండే. మార్కెట్లో తెస్తారు కానీ లీటర్లు నీళ్ళు కొడుతుంటారు. ఆ నీళ్ళకే ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. అండ్ నార్త్ వైపు అయితే అసలు పసరవాసన తప్ప పుదీనా వాసన నేను ఎన్నడూ చూడలే. అట్లా ఉంటుంది, అది గమ్మత్తు ఉంటుంది. అది మా వాళ్ళన్న తీసుకుంటారు దీన్ని, పడే బుద్ధి అయితే లేదబ్బా. లేనప్పుడేమో లేదు అనిపిస్తుంది, ఉంటేనేమో గిట్ల పెరుగుతుంది. ఇది అగడబడ్డట్టు. కుండీలో పెట్టి నాజుగ్గా చేసి నీళ్ళు పోస్తే పెరగదు. అయ్యో మొత్తం తీసేస్తే నాన్న తిడతాడేమో, డీటాక్స్ వాటర్ లేకుండా కదా. సో మీకు డీటాక్స్ వాటర్, ఆల్కలైన్ వాటర్ ఎట్లా చేయాలో చూపిస్తున్నా కదా, చూపిస్తా. యాక్చువల్గా చాలా యూజ్ అవుతుంది. సో అంటే బయట ఆల్కలైన్ వాటర్కి సంబంధించి మిషనరీస్ అవి చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు. అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ సింపుల్ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మార్నింగ్ చేసుకుంటే నైట్ వరకు ఎన్ని లీటర్ల తాగొచ్చు. సో ఆల్మోస్ట్ 2 monthsగా నేను కన్జ్యూమ్ చేస్తున్నా. వీలైనంత వరకు ఇంట్లో ఉన్నంత వరకు బయటకు తీసుకోతే కూడా బాటిల్ తీసుకెళ్తున్నా. మార్నింగ్ ఎవ్రీడే ఒక డ్యూటీ లాగా చేస్తున్నాడు కళ్యాణ్. ఓకే, సో ఆల్కలైన్ వాటర్ చేసుకొని తాగడం వల్ల ఎసిడిటీ తోటి సఫర్ అవుతున్నా అని చెప్పి చాలాసార్లు చెప్పాను నేను. సద్దన్నం తిన్న ఎండాకాలం మొత్తము అవన్నీ చేసిన తర్వాత కూడా వేరు ట్రై చేస్తూనే ఉన్నా. తగ్గింది, మ్యాక్సిమం తగ్గింది. బట్ ఆల్కలైన్ వాటర్ తగ్గాక పొట్ట ఉబ్బరం అనేది మ్యాక్సిమం తగ్గింది నాకు. లేదంటే ఇట్లా ఏదో నేను తినకపోయినా వారం రోజులు ఉపవాసం ఉన్నా ఎట్లా అంటే కుండ బోర్లు ఇచ్చినట్టే ఉండేది నా పై పొట్ట. చాలా వరకు తగ్గింది ఆల్కలైన్ వాటర్ తోటి. ఓకే, సో ఇది చూస్తే గుర్తొచ్చింది, అది ఆలోచన కూడా లేకుండే. నేను జస్ట్ చేసి చూపిస్తాను, ఓకేనా? అందులో పుదీనా అనేది మస్ట్. చిన్ని గుర్తు చేసింది, మొత్తం కోసేస్తే నా పెళ్ళి చేస్తుండే మా ఆయన. ఓకే, సో కాబట్టి కొంచెం విడుతాము, ఓకేనా? ఇది యువతలది ఇదే తీసేసి మళ్ళీ నాటుకుందాం, ఓకేనా? ఇది పనిగా మీకు ఆల్కలైన్ వాటర్ చూపిస్తా, ఓకేనా? పుదీనా అంతా వీక్కుంటా అది తీసుకొస్తా. వచ్చింది బాటిల్ అవన్నీ తెద్దామా? డూ వన్ థింగ్, ఒక వాటర్ తీసుకురా. మనం ఒక కీర, కొంచెం అల్లం అడుగు, ఇస్తుంది. నిమ్మకాయ, పుదీనా, కుదిరితే తులసి వేస్తాడు నాన్న.
సో నువ్వు తీసుకురా, ఈలోపు ఒక పని చేద్దాం. బాటిల్ మనం ఏం నింపి పెట్టుకుంటాం ఎవ్రీడే, అది తీసుకురా. పండు కాలేదే, నేను పండు అనుకున్నా. తెప్పో తెప్పో తెప్పో, ఇది ఆడ పెట్టేసి వస్తా గంప, సరేనా? చాలా ఉంది చూడండి, కొంచెం కొంచెం ఫోల్డింగ్స్ వచ్చినాయి, ముడతలు వచ్చినాయి, లేకపోతే నీట్గా కట్టలు కట్టి చిలుకూర పెడుతుంటే అమ్మనేకే కదబ్బా మీకే. ఇక్కడ పెట్టి మారుతి పోసేస్తా, మళ్ళీ ఇస్తా, పంపిస్తా. అల్లం తెలుసు అందరికి, నేను మంచిగా అరేంజ్ చేసిన మమ్మీ. సరే నువ్వు అరేంజ్ చేయి, నేను ఏం అంటలేను కదా. వీలైనంత వరకు ఆల్కలైన్ వాటర్ కొరకు కాపర్ అవి వాడొద్దు, ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి యాక్షన్లు ఎక్కువ ఉంటాయి. కుదిరినంత వరకు గ్లాసే వాడండి. ఇంత బాటిల్ కొనుక్కుంటే సరిపోతుంది మీకు. అయితే లేదంటే స్టీల్ వాడచ్చు, ఓకేనా? స్టీల్కి ఏం కాదు కాబట్టి స్టీల్ బాటిల్ వాడచ్చు. కాపర్ది మాత్రం మార్నింగ్ అవర్స్ మంచిగా తాగండి అంతే, ఓకేనా? సో కొన్ని సీజన్లలో కొన్ని రకాలుగా వాడాలి. బట్ ఆల్కలైన్ వాటర్ మాత్రం వీలున్నంత వరకు గ్లాస్ బాటిల్ లేదంటే స్టీల్ వాటర్ బాటిల్. అయితే స్టీల్ బాటిల్కి కూడా ఇక్కడ పైన ఒక హోల్స్తో వస్తుంది లిడ్. ఇట్లా తాగినప్పుడు మనకు అవన్నీ ముక్కలు నోట్లోకి రాకుండా కూడా ఒకటి రెండు చూసిన నేను మార్కెట్లో, ఓకేనా? ఇలాంటి బాటిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఎంతసేపు వస్తాయి, ఎన్నిసార్లు వస్తాయని కాదు, ఎట్లా తాగాలో నేను చెప్తా. ఇదిగోండి, కీరా ఉండాలా, అది దేశీ కానీ ఏదైనా సరే కీరా నడుస్తుంది. అండ్ ఒక నిమ్మకాయ, చిన్న అల్లం ముక్క, అండ్ కొంచెం తులసి, అండ్ ఇక్కడ ఉంది చూడు కొంచెం మంచి కొమ్మ తీసుకురాకులు ఇవి లేట్గా ఉన్నాయి, అండ్ పుదీనా మస్ట్, ఓకేనా? ఇదనమాట. యాక్చువల్లీ పుదీనా ఈ 4 సరిపోతాయి, బట్ తులసి యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాం. రైట్, చూడండి ఒక్కసారి దగ్గరికి. ఇవి కీరా అండ్ నిమ్మకాయ, అల్లం ముక్క, తులసి అండ్ పుదీనా, ఓకేనా? ఈ 5 ఇంగ్రీడియంట్ చేసేసి బ్యూటిఫుల్ ఆల్కలైన్ వాటర్ చేయొచ్చు. ఇదిగోండి, ఇట్లా ఒక కీరాని తీసుకోండి, ఎక్కువ అవసరం పట్టవు. ఒక బాటిల్, ఇంత బాటిల్ చేసుకుంటే మనకు ఒక 3 లేదంటే 4 ముక్కలు ఇట్లా సన్నగా చేసి వేసుకోవాలన్నమాట. సో వీటిని యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవచ్చు, మూత పెద్దగా ఉంటే, లేదంటే చిన్న ముక్కలు చేసుకోవచ్చు. అండ్ నిమ్మకాయలు కూడా మనం ఇట్లా స్లైసెస్ కోసుకోవాలి. ఇట్లంటే ఇంకెక్కువ జ్యూస్ దాంట్లోకి వస్తుంది. ఇట్లా వద్దు, దీనికంటే కూడా ఇట్లా రౌండ్ షేప్లోనే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది 2-3 తీసుకుంటే సరిపోతుంది ఇట్లా. అండ్ అల్లం ముక్కలు కూడా ఇట్లా మంచిగా పొట్టు తీసేసి ఇట్లా చిన్న ముక్కలు అనమాట, ఓకే? పుదీనా అండ్ తులసి తీసుకొచ్చి కడిగేసి పక్కకి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. మీకు క్లమ్జీగా అవుతుందేమో చూపించడానికి, కానీ ఆల్రెడీ చిన్ని కోసుకొచ్చింది అనమాట, అందుకు ప్రాబ్లం అవుతుంది. 1 2 3 4 5 ఇంతకు మించి ఏది అవసరం రాదు, ఓకే? నేను ఇప్పుడే మీకు TDS వాల్యూ తీసి చూపిస్తా, ఖాళీ నార్మల్ వాటర్ది చూపిస్తా. ఇవి వేయంగానే అరగంట తర్వాత ఇంకోటి ఉంటుంది. ఇది కొంచెం ఈరోజు మార్నింగ్ నానబెట్టిందనమాట. సో ఇట్లుంటుంది. బాటిల్ వెడల్పు ఉంటే స్టీల్ది కానీ గాజుది కానీ ఇట్లా వేసేసుకోవాలి లోపల, ఓకే? మీకు ఏది ప్రాబ్లం అయింది అనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు. నిమ్మకాయలు, ఇది అల్లం, పుదీనా, తులసి, ఓకే? ఇట్లా వేసుకున్నాక దీంట్లో వాటర్ పోసేసుకోండి.
రైట్. దీని ఇట్లా మూత పెట్టేసుకోవడమే. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ దీని TDS మీరు ఖచ్చితంగా చెక్ చేయొచ్చు అనమాట. ఇది జస్ట్ ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చింది చిన్ని, అవే నీళ్ళని మనం ఈ బాటిల్లో పోసినాము. ఇది మార్నింగ్ చేసి పెట్టిందనమాట. సో దీంట్లో ఉన్న TDS వాల్యూస్ ఎట్లా మారుతాయో చూడండి. మా దగ్గర బోర్ దగ్గర ఉన్న నీళ్ళు ఇవి అనమాట. అంటే ఆల్రెడీ మిషన్ పెట్టి తీయగా తాగుతున్నాం కదా, దానికి సంబంధించి ఎట్లుంటుందో చూడండి. సో ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఓకే, ఇది మిషన్ అనమాట, మెజర్మెంట్ మిషన్. ఆన్ చేసినాం, హోల్డ్ ఆన్ చేసి హోల్డ్ చేయాలి. ఎంత? TDS is 34. జస్ట్ 34 ఉంది. మా వాటరు అంత తీయగా ఉన్నాయి అన్నమాట మిషన్లో. ఓకే, జస్ట్ 34 ఉంది TDS. ఇది అస్సలు హెల్త్కి మంచిది కాదు ఇది. నిజానికి ఇలాంటి వాటరే మనం అన్ని బ్రాండ్స్లో కొనుక్కొని తీయగున్నాయని తాగుతున్నాము, కానీ దానివల్ల ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇవి జస్ట్ ఇప్పుడే 10 నిమిషాలు కూడా కాలేదు నేను పెట్టి. ఈ 10 నిమిషాలు ఏమైనా తేడా వచ్చిందనేది చూద్దాం. ఓకేనా? TDS చెక్. ఎస్, ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు జస్ట్ ఆఫ్టర్ 10 మినిట్స్ మీకు కనపడుతుంది. చూడండి, 34 నుంచి 147 TDS వచ్చింది అనమాట. సో ఇది విషయం. అండ్ ఇది వచ్చేసేసి మార్నింగ్ వేసిందనమాట ఇది. సో ఆల్మోస్ట్ మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ వేస్తాడు కళ్యాణం. ఆ మార్నింగ్ వేసింది చూడండి ఇప్పుడు. సో 226 TDS అనమాట. జనరల్గా కళ్యాణ్ మార్నింగ్ అవర్స్ ఇది చేస్తాడు, ఎప్పటికప్పుడు తాగుతూ రీఫిల్ చేస్తాడు అనమాట. నాకు తెలిసి ఇందాక ఒక 1 అవర్ బ్యాక్ తను వాటర్ తాగి మళ్ళీ రీఫిల్ చేస్తే 226లో ఉంది. ఇంకొక 1 అవర్ పెరిగితే దానికి ఇంకా పెరుగుతుంది, ఇది ఇంకో 1 అవర్ పెరిగితే ఇంకా పెరుగుతుంది అనమాట. ఈవినింగ్ వరకు ఉంటే అసలు అంత ఎక్కువ ఉంటుంది TDS వాల్యూ. సో ఇది మీ కళ్ళ ముందే 10 నిమిషాల తర్వాత ఎంత పెరిగిందో చూసారా? ఇన్ని రకాలుగా పెరుగుతుంది. మీరు జస్ట్ ఈ వీడియో చూసి మీరు ఇట్లా చేసి ఎవ్రీ అవర్ దాంట్లో వాటర్ ఉంటే ఎంత TDS వాల్యూ పెరుగుతుంటుందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ద బెస్ట్ సొల్యూషన్ ఆల్కలైన్ వాటర్ కొరకు. ఇది యూజ్ చేయండి, వాడండి. ఓకేనా? నాకైతే మొత్తం కడుపుబ్బరం తగ్గింది, చాలా కడుపుబ్బరం తగ్గింది. ఎంత రిలీఫ్ ఉందో నా పొట్ట అంటే అంత రిలీఫ్ ఉంది. అంటే అదర్వైజ్ ఏంటంటే ఇట్లా, అంటే మీ వీడియోల్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు డెఫినెట్గా, ఈ పై పొట్ట అనేది ఇట్లా ఇట్లా ఉబ్బరంగా నిండు కుండలాగా ఉండేది అనమాట. సో బట్ అది లేదు ఇప్పుడు, చాలా లోపలికి వెళ్ళిపోయింది, చాలా తగ్గిపోయింది. ఎండాకాలంలో సద్దన్నం తిన్నా అప్పుడు ఏంటంటే ఏదలో మంట, గొంతులో మంట తగ్గింది. దీనివల్ల మాత్రం కడుపుబ్బరం తగ్గి లోపలికి వెళ్ళిపోయింది నా పొట్ట. ఇది ఇంత రిజల్ట్ వస్తుంది దీంతో. అయితే దీన్ని ఎట్లా చేసుకోవాలంటే రోజంతా మేము కట్ చేసుకోవాలా వేసుకోవాలని కాదు, మార్నింగ్ అవర్స్ ఇట్లా చేసుకుంటాం కదా, ఒక 1 అవర్ తర్వాత ఎప్పుడు తాగేస్తాం. తాగంగానే ఏం చేయంటే ఆ ముక్కలు అలాగే ఉంటే మీరు వాటర్ ఫిల్ చేసేసుకోండి. ఓకే, మళ్ళీ 1 అవర్ తర్వాత తాగండి. మళ్ళీ ఈవినింగ్ వరకు అట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ నెక్స్ట్ డే యూజ్ చేసుకోవద్దు. ఓకేనా? నైట్ వరకు తాగేసి నైట్ నీట్గా కడిగి పెట్టేసేయండి. మళ్ళీ మార్నింగ్ ఈ ముక్కలు కట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా? ఇది ఎంత ఈజీగా మీరు బ్యాగుల్లో క్యారీ చేసుకోవచ్చు, స్కూల్ పిల్లలకు పంపించేయచ్చు. పిల్లలకు ఉన్న ఒకే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి బాటిల్స్లో తాగేటప్పుడు పొరపాటున ముక్కలు నోట్లోకి వస్తాయి, అనీజీగా ఫీల్ అవుతారు అనేది. కానీ సో దానికి ఒక సొల్యూషన్ ఉంది. నేను చూసాను, నేను చాలా వెతికాను అనమాట. ఇది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం కదా, ఇది ఇక్కడ ఒక ఫిల్టర్ లాంటిది ఒకటి ఉంటే మనం ఎక్కడ తాగినా కూడా ముక్కలు రాకుండా వాటర్ నోట్లోకి పోయి హ్యాపీగా ఉండేదని అనిపించింది. ట్రై చేసింది, మ్యానుఫ్యాక్చరర్స్ని వెతికింది ఏంటంటే మన బ్యాంబూ బాటిల్స్ అనమాట. బ్యాంబూ బాటిల్లో స్టీల్ కూడా లోపల ఇన్సైడ్ పెట్టేసి ఉంది, లేదంటే డైరెక్ట్ బ్యాంబూ బాటిల్స్ కూడా ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నాయన్నమాట. కుదిరితే నిజంగా చాలా వెతుకుతున్నాయి, అవి దొరికితే మాత్రం. అయితే దానికి పైన ఒక స్టీల్ లిడ్ పెట్టారు, దానికి ఒక క్లిప్ లాగా ఉండి దానికి హోల్స్ ఉన్నాయి. చాలామంది మీరు డైలీ వాటర్ క్యారీ చేసే వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు, తెచ్చుకొని ఉంటారు, మీ దగ్గర ఉండి ఉంటాయి. సో ఉన్నవాడు అట్లా వాడుకోండి. ఓకేనా? ఇది అనమాట ఆల్కలైన్ వాటర్. మీ చేత్తో మీరు ఇట్లా తయారు చేసుకోండి. ఎవ్రీ 1 అవర్కి మీరు చెక్ చేసుకోవచ్చు. రోజు మన కళ్ళ ముందు కనపడే 4 రకాల ఐటమ్స్ దీంట్లో వేస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా మీ హెల్త్ మీ చేతుల్లో. మోకాళ్ళ నొప్పులు రావు, ఫర్దర్గా కీళ్ళ నొప్పులు రావు. నాకైతే టమ్మీ పరంగా చాలా బెనిఫిట్స్, చాలా యూజ్ జరిగింది ఏదైతే. సో ఇదన్నమాట.
నేను చాలా క్యాజువల్గా ఇవాళ దీన్ని కట్ చేసి ఏదో సరదాగా ముచ్చట్లు చెప్దాం అనుకున్నా, కానీ చిన్ని వచ్చి చెప్పినందుకు మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుని ఇంత సీరియస్గా సిన్సియర్గా. అదర్వైజ్ ఎప్పుడో గుర్తుంది చేద్దామని, కానీ రేపు మాపు అనుకుంటా వదిలేసిన అనమాట. సో ఇది ఒక మిషన్ ఉంటుందండి, దీని మీద TDS మిషన్ అని ఉంది. ఓకే, మీకు ఎనీ ప్లేస్లో కుదిరితే దీని లింక్ అమెజాన్లో ఉంటుంది, నేను పెడతాను కింద డిస్క్రిప్షన్లో. లేదు అంటే మీరు ఎక్కడైనా స్టోర్లు దొరుకుతాయేమో, నాకు కూడా తెలియదు, చాలా రోజులైంది ఇది తెచ్చేసి. బట్ 2-3 మంత్స్గా నేను ఆల్కలైన్ వాటర్ తాగుతున్నా. అల్టిమేట్. నేను ఒకరిద్దరు కలిసినప్పుడు కూడా చెప్పిన అనమాట, నేను ఇంకొక 6 నెలలు తాగాక అసలు కంప్లీట్ రిజల్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, అందుకే పెట్టినా. కానీ ఏదో ఈ పిల్ల చేయబట్టి ఇప్పుడు గవక్కులు చెప్పేసినాం. ఓకేనా, ఈ మిషన్తో మీరు చెక్ చేసుకోవచ్చు ఎవ్రీ 1 hour. ఈవినింగ్ దాకా పెట్టి తాగక్కర్లేదండి, అప్పుడంతా బాగా ఒగరైతే తాగలేము కాబట్టి ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకొని తాగేసేయండి. నెక్స్ట్ డే మాత్రం మార్చుకోండి, చాలా ఈజీ. ఓకేనా, ఇదన్నమాట విషయం. చాలా సరదాగా వచ్చి చాలా సిన్సియర్గా సీరియస్గా ఇంపార్టెంట్ అండ్ హెల్త్ పర్పస్ చాలా మంచి టిప్ చెప్పినాను అనుకుంటున్నా. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.